హాయ్ హలో నమస్తే, నేను సాయి. మల్లేపల్లి వార్డులో ఉన్నాము. మనతో పాటు ఈ వార్డులో బీజేపీ నాయకులు పవన్ గారు కూడా ఉన్నారు. పవన్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి పవన్ గారు. నమస్తే అండి. బాగున్నారా? ఇందాక మేము దాదాపుగా ఈ వార్డు మొత్తం చూస్తూ వచ్చాము. వార్డులో ఉన్న మ్యాక్సిమం ప్రాంతాలు కవర్ చేస్తూ వచ్చాము. ఇక్కడ చూసుకుంటే ప్రతి చోట కూడా ప్రధానంగా కనపడుతుంది ఏంటంటే రోడ్ల సమస్య కనపడుతుంది. చిన్న చిన్న ఇరుకు గల్లీలు, నాలాల పైన గల్లీలు కనపడుతుంది. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇవాళ దేవుడి దగ్గర వర్షం లేదు, చిన్న వర్షం పడితే కూడా ఇదంతా మునిగిపోయే పరిస్థితి ఉన్నట్టుగా ఉంది. మల్లేపల్లి అంటేనే ఒక సమస్యలో పుట్టా సార్ ఇది. కనీసం నుంచోలేకపోతున్నాం మనం. కనీసం ఒక 5 నిమిషాల నుంచి మరి జనం ఎలా ఉంటున్నారు ఇక్కడ. మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడ మల్లేపల్లిలో? 60,000 ఓట్స్ ఉంటాయి. వర్షం వచ్చే నీళ్ళతోని ఇద్దరు మనుషులు కొట్టుకొని వెళ్ళి చనిపోయారు. మళ్ళా మీరు మాకు గెలిపిస్తలేరు, మీరు ఏం చేస్తలేరు, మళ్ళీ మీ పని ఏం ఎందుకు చేయాలి అని అన్ని ఒకసారి అట్లా అన్ని పోయినారు. ఈయన పరిస్థితి ఏంటి తెలుసా? ఈడున్న ఈ దోమలతోని మొన్న రీసెంట్ గా టైఫాయిడ్, ఆయన టాబ్లెట్లు ఇట్లా చేతిలో పట్టుకొని ఆయన ఒక దగ్గర కూర్చుండిపోయాడు. వీళ్ళు ఇబ్బంది పడాలి, వీడికి నీళ్ళు నమ్ముకొని పోవాలి, వీళ్ళు చచ్చినా పర్వాలేదు. ఈడ వీళ్ళు రోజు ఏదో ఒక పని చేస్తేనే ఇల్లు నడుస్తాయి. అసలు ఏమనుకుంటున్నారు జిహెచ్ఎంసీ మాకి మొత్తం తర్వాత చచ్చిపోయిన తర్వాత చేస్తారేమో పని అట్లా అనిపిస్తుంది మాకు. బస్తీకి ఎందుకు పట్టించుకుంటలేరని మా బాధ. ఉన్నాయే చిన్న గల్లీలు, ఈ మట్టి తీయాలి, ఈడ కుప్ప పెట్టాలి, మళ్ళీ 4 వర్షాలకి ఏం చేయాలి, మళ్ళీ అదే పోయి మళ్ళీ అదే నాళాలో వాడాలి. ఆయన నుంచి ఒకటే చూడడానికి మంచిది మనకి. ఇక అన్నీ అంతే, ఇక మాన్యువల్స్. ఈ వాసనకి బతకలేకపోతున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు. ఇంకా మా ఇంట్లో మొత్తం నూరి నీళ్ళు అని పవన్ అన్న చెప్పిన దానివల్ల వాళ్ళు వచ్చి డ్రైనేజ్ పైప్ మొత్తం సాఫ్ చేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు. క్యా బేటే తుమ్లా ఇదరా, మేరా నామ్ క్యా హై? పవనన్నా. అంటే గింత చిన్న క్యా నామే మేరా? పవనన్నా. గింత చిన్న పోరోడు చెప్తుండు, నేనైతే ఈ బస్సులో ఉట్టలే, పెరగలే, చేయలే, కానీ ఈ బస్సులన్నీ మావి అనుకొని మేము నడుస్తాం. అందుగురించి ఇంత చిన్న పిల్లగాడైనా కానీ గుర్తుపడతాడు.